2 రోజుల కిందట ఐబొమ్మ హ్యాకర్ రవిని అరెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. నిజానికి కూడా మీరందరూ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఒక్కసారన్నా మీరు ఐబొమ్మ ఓపెన్ చేయకుండా ఒక్క సినిమా చూడలేదంటారా? ఫ్యామిలీతోని పోతే ఒక సినిమా ఐమాక్స్ లేదా మామూలు థియేటర్ పైన 2000 రూపాయలు అవుతున్నాయి. ఇంటర్వెల్లో ఇంత పెద్ద డబ్బు లాంటిది ఒకటి ఇస్తారు కారణం, దానికి ఖరీదు వచ్చేసి 500 రూపాయలు అనుకుంటున్నది. అంటే ఒక 4 మెంబర్స్ లేదా 5 మెంబర్స్ థియేటర్కి వెళ్తే 2500 రూపాయలు అవుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు వాళ్ళ రొటీన్ లైఫ్ నుంచి కాస్త రిలీఫ్ కావడానికి సినిమాను ఆశ్రయిస్తారు. ఈ రొటీన్ లైఫ్ నుంచి సినిమాను ఆశ్రయించే ఈ సినిమా 1000 కోట్లు 2000 కోట్లు ప్యాన్ ఇండియా దిక్కుమాల సినిమాని 1000 కోట్ల రూపాయల పెట్టుబడి మీరు ఎందుకు పెడతారు? ఈ హీరోలను మెద్దగా దేవుళ్ళలాగా చిత్రీకరించి మళ్ళీ వాటిని రాబట్టుకునే క్రమంలో కూడా ధరలు ఎందుకు పెంచుతారు? మధ్యతరగతి ప్రజలకి మీరు సినిమాను ఎందుకు దూరం చేస్తారు? ఇవాళ ఐబొమ్మ రవిని అరెస్ట్ని చాలామంది కూడా డైజెస్ట్ చేసుకుంటలేరు, చాలామంది చెప్పలేకపోతున్నారు కావచ్చు. కానీ అంటే పైరసీ అనేది నేరమే, పైరసీ అనేది కొత్త కాదు, కానీ పైరసీ నేరమే, ఎవరు చేసినా తప్పే. కానీ ఆ పైరసీ చేసిన ఐబొమ్మ రవిని కూడా అరెస్ట్ చేయడం సమంజసమా కాదా? కొందరైతే కుండబద్దలు కొట్టి ఆయన అరెస్టును ఖండిస్తున్నాం అనేటోళ్ళు కూడా ఉన్నారు. సో సినిమాని మధ్యతరగతి ప్రజలకి అందని ద్రాక్షగా మార్చిన ఈ నిర్మాతలు ఈ 1000 కోట్ల బడ్జెట్ను తగ్గించుకొని ఆ మలయాళం సినిమాలను చూసి నేర్చుకోండి. ఫస్ట్ మీరు సిగ్గు తెచ్చుకోండి. మలయాళం సినిమాలలో చిన్న క్యూట్ బడ్జెట్, చిన్న బడ్జెట్, పెద్ద సినిమా బడ్జెట్ తక్కువ కాబట్టి అక్కడ టికెట్ రేట్లు పెంచుకోవడము, దోపిడీ లాంటివి ఉండవు. కాబట్టి మీరు బడ్జెట్ తగ్గించుకొని మంచి సినిమాలు తీసి టికెట్ రేట్లు పెంచకపోతే అందరు థియేటర్కి పోతారు కదా. కాబట్టి పైరసీని అరికట్టాలంటే ఫస్ట్ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అంశాన్ని పక్కన పెట్టి హీరో అనేటోనికి ఒక గాడ్ వర్షిప్ ఇవ్వకుండా మీరు సక్రమమైన తక్కువ బడ్జెట్లో సినిమా తీసి మధ్యతరగతి ప్రజలకి సినిమాని ఒక రిలాక్స్ కోసం ఉపయోగించే సాధనంగా మార్చాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.